హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అక్షరా జాబ్స్ జోన్. ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వారి చేత జారీ చేయబడిన పర్మనెంట్ జాబ్స్ నోటిఫికేషన్ యొక్క వివరాలు తెలుసుకుందామండి. ఈ నోటిఫికేషన్ ద్వారా స్టాఫ్ నర్స్, టెక్నీషియన్స్, ఫిజియోథెరపిస్ట్ పోస్టులను భర్తీ చేస్తున్నారు. బోత్ మేల్ అండ్ ఫీమేల్ అభ్యర్థులు ఇరువురు కూడా దరఖాస్తు చేసుకునేందుకు అర్హులేనండి. 2 తెలుగు ఉమ్మడి రాష్ట్రాల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఏ విధంగా దరఖాస్తు చేసుకోవాలి, ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, శాలరీ ఎంత, ఏ తేదీలోపుగా దరఖాస్తు చేసుకోవాలి, రిక్రూట్మెంట్ ప్రాసెస్ మొత్తం అంతా మనం ఈ వీడియోలో తెలుసుకుందామండి. అంతకంటే ముందు మీరు కనుక మా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని ట్యాప్ చేయండి ఫ్రెండ్స్. మా ఛానల్ సంబంధించిన లేటెస్ట్ వీడియోస్ని నోటిఫికేషన్ రూపంలో ఎప్పటికప్పుడు పొందేందుకు గాను పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా ట్యాప్ చేయండి ఫ్రెండ్స్, వివరాల్లోకి వెళ్ళినట్లయితే ఈ నోటిఫికేషన్ మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డైరెక్టర్ జనరల్ బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ నుంచి రావడం జరిగిందండి. ఆన్లైన్ డీటెయిల్డ్ అడ్వర్టైజ్మెంట్. Online applications are invited from eligible and interested male and female Indian citizens for appointment of filling up of the under mentioned vacancies in Group B and Group C categories. Posts in Border Security Force. Paramedical staff through online mode only for vacancy year 2024. అంటే ఫ్రెండ్స్, ఆసక్తి మరియు అర్హత గల పురుష మరియు మహిళా అభ్యర్థుల నుంచి ఆన్లైన్లో దరఖాస్తులు అనేవి గ్రూప్ బి మరియు గ్రూప్ సి నాన్ గెజిటెడ్ కేటగిరీలో ఫిల్ చేసేందుకు గాను ఈ అడ్వర్టైజ్మెంట్ అయితే రావడం జరిగిందండి. ముందుగా స్టాఫ్ నర్స్ వేకెన్సీస్ కానీ చూసుకున్నట్లయితే అన్రిజర్వ్డ్ కేటగిరీలో 4, ఈడబ్ల్యూఎస్లో 3, ఓబీసీలో 4, ఎస్సీలో 2, ఎస్టీలో 1, మొత్తంగా 14 వేకెన్సీస్ ఉన్నాయండి. వీరికి పే స్కేల్ అనేది 35,400 రూపాయల నుంచి 1,12,400 రూపాయల వరకు లెవెల్ 6 పే మ్యాట్రిక్స్ కింద అందజేయబడుతుంది. నెక్స్ట్, ల్యాబ్ టెక్నీషియన్ పోస్టుకు సంబంధించి అన్రిజర్వ్డ్ కేటగిరీలో 12, ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో 4, ఓబీసీ కేటగిరీలో 12, ఎస్సీ కేటగిరీలో 6, ఎస్టీ కేటగిరీలో 4, మొత్తంగా 38 వేకెన్సీస్ ఉన్నాయండి. వీరికి లెవెల్ 5 పే మ్యాట్రిక్స్ కింద 29,200 నుంచి 92,300 రూపాయలు అందజేయబడుతుంది. నెక్స్ట్, ఫిజియోథెరపిస్ట్ పోస్టుకు సంబంధించి అన్రిజర్వ్డ్ కేటగిరీలో 19, ఈడబ్ల్యూఎస్లో 5, ఓబీసీలో 12, ఎస్సీ 7, ఎస్టీ 4, మొత్తంగా 47 వేకెన్సీస్ ఉన్నాయండి. వీరికి కూడా లెవెల్ 5 పే మ్యాట్రిక్స్ కింద 29,200 నుంచి 92,300 రూపాయలు అందజేయబడుతుంది. మొత్తంగా వేకెన్సీస్ అనేవి 31 వేకెన్సీస్ ఉన్నాయి. 31 అన్రిజర్వ్డ్లోని ఈడబ్ల్యూఎస్లో 9, ఓబీసీలో 24, ఎస్సీలో 13, ఎస్టీలో 8, మొత్తం టోటల్ వేకెన్సీస్ 85 ఉన్నాయండి. అప్లికేషన్స్ విల్ బి యాక్సెప్టెడ్ త్రూ ఆన్లైన్ మోడ్ ఓన్లీ. ఈ పోస్టుకి దరఖాస్తు చేసుకునేందుకు కేవలం ఆన్లైన్లో మాత్రమే దరఖాస్తు చేసుకోవాలండి. లాస్ట్ డేట్ అనేది ఈ ఎంప్లాయ్మెంట్ న్యూస్లో ఈ అడ్వర్టైజ్మెంట్ వచ్చినప్పటి నుంచి 30 డేస్ ఇవ్వడం జరిగింది. అంటే లాస్ట్ డేట్ అనేది జూన్ 17, 2024 వరకు మీరు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించబడిందండి. ఇక ఇతర వివరాలు కానీ చూసుకున్నట్లయితే దీనికి సంబంధించిన పూర్తి వివరాలు అనేవి rectt.bsf.gov.in వెబ్సైట్లో రెగ్యులర్గా అప్డేట్స్ అనేవి అందించబడతాయండి. ఓన్లీ ఇండియన్ సిటిజన్స్ మాత్రమే దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు. ఎలిజిబిలిటీ క్రైటీరియా కానీ చూసుకున్నట్లయితే ముందుగా స్టాఫ్ నర్స్ పోస్టుకు సంబంధించి 10+2 లేదా తత్సమాన అర్హత గల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. దాంతోపాటుగా డిగ్రీ ఆర్ డిప్లొమా ఇన్ జనరల్ నర్సింగ్ ప్రోగ్రామ్ పూర్తి చేసిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలండి. అభ్యర్థులు జనరల్ నర్స్ అండ్ మిడ్వైఫ్ విత్ సెంట్రల్ ఆర్ స్టేట్ నర్సింగ్ కౌన్సిల్లో రిజిస్ట్రేషన్ని కలిగి ఉండాలి. నెక్స్ట్, ల్యాబ్ టెక్నీషియన్ పోస్టుకు సంబంధించి 10+2 విత్ సైన్స్ ఆర్ ఈక్వలెంట్ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ బోర్డ్ ఆర్ ఇన్స్టిట్యూషన్. ఏదైనా గుర్తింపు పొందిన బోర్డు లేదా సంస్థ ద్వారా 10+2 పూర్తి చేసి ఉండాలండి. సైన్స్ విభాగంలో 10+2ని పూర్తి చేసి ఉండాలి. దీంతో పాటుగా మెడికల్ ల్యాబొరేటరీ టెక్నాలజీలో డిప్లొమా కోర్సును చదివిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. నెక్స్ట్, ఫిజియోథెరపిస్ట్ పోస్టుకు సంబంధించి 10+2 విత్ సైన్స్ ఆర్ ఈక్వలెంట్ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ బోర్డ్ ఆర్ ఇన్స్టిట్యూషన్. ఏదైనా గుర్తింపు పొందిన బోర్డ్ లేదా ఇన్స్టిట్యూషన్ ద్వారా 10+2ని పూర్తి చేసి ఉండాలండి సైన్స్ విభాగంలో. దీంతో పాటుగా డిగ్రీ ఆర్ డిప్లొమా ఇన్ ఫిజియోథెరపీ. ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా బోర్డు ద్వారా డిగ్రీ లేదా డిప్లొమా ఇన్ ఫిజియోథెరపీని కోర్సు పూర్తి చేసిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులుగా ఇవ్వడం జరిగింది. ఏజ్ లిమిట్ కానీ చూసుకున్నట్లయితే స్టాఫ్ నర్స్ పోస్టుకు సంబంధించి 21 నుంచి 30 సంవత్సరాల వయసు గల అభ్యర్థులందరూ దరఖాస్తు చేసుకోవచ్చండి. ల్యాబ్ టెక్నీషియన్ పోస్ట్ వారికి 18 నుంచి 25 సంవత్సరాల వయసు గల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
ఫిజియోథెరపిస్ట్ పోస్ట్ వారికి 20 నుండి 27 సంవత్సరాల వయసు గల అభ్యర్థులందరూ కూడా దరఖాస్తు చేసుకోవచ్చండి. ఈ పోస్టులన్నీ కూడా పూర్తిగా డైరెక్ట్ రిక్రూట్మెంట్, అంటే పూర్తిగా శాశ్వత ప్రాతిపదికన భర్తీ చేస్తున్నారు. వయోపరిమితి సడలింపు అనేది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రూల్స్ ప్రకారం ఆ కేటగిరీ వారికి సడలింపు ఇవ్వడం జరుగుతుందండి. ఎస్సీ మరియు ఎస్టీ కేటగిరీ వారికి 5 సంవత్సరాలుగాను, ఓబీసీ వారికి 3 సంవత్సరాలుగాను, ఎక్స్ సర్వీస్ మెన్లో అన్రిజర్వ్డ్ వారికి 3 సంవత్సరాలు, ఓబీసీ వారికి 6 సంవత్సరాలు, ఎస్సీ ఎస్టీ వారికి 8 సంవత్సరాల వయోపరిమితి సడలింపు ఇవ్వడం జరిగింది. ఇక బీఎస్ఎఫ్ పర్సనల్ వారికి అన్రిజర్వ్డ్ 40 ఇయర్స్, ఎస్సీ ఎస్టీ 45 ఇయర్స్ వరకు దరఖాస్తు చేసుకునేందుకు ఇవ్వడం జరిగిందండి. విడో లేదా డైవోర్స్డ్ ఉమెన్ వారికి అన్రిజర్వ్డ్ కేటగిరీలో 35, ఓబీసీ 38, ఎస్సీ ఎస్టీ వారికి అయితే 40 సంవత్సరాల వరకు అవకాశం ఇవ్వబడింది. గ్రూప్ బి పోస్ట్ ఓన్లీ, దట్ ఈస్ స్టాఫ్ నర్స్ పోస్ట్కి సంబంధించి గవర్నమెంట్ సర్వెంట్స్ ఎవరైనా ఉన్నట్లయితే వారికి అన్రిజర్వ్డ్ కేటగిరీలో 5 సంవత్సరాలు, ఓబీసీలో 8 సంవత్సరాలు, ఎస్సీ ఎస్టీ కేటగిరీలో 10 సంవత్సరాలు గరిష్ట వయోపరిమితిలో సడలింపు ఇవ్వడం జరిగిందండి. ఏజ్ ఆఫ్ క్యాండిడేట్స్ విల్ బి డిటర్మైన్డ్ ఆన్ ద బేసిస్ ఆఫ్ డేట్ ఆఫ్ బర్త్ యాజ్ రికార్డెడ్ ఇన్ దర్ మెట్రికులేషన్ సర్టిఫికేట్. అంటే అభ్యర్థుల యొక్క వయసు అనేది వారి యొక్క 10th క్లాస్ సర్టిఫికేట్ ప్రామాణికంగా తీసుకోవడం జరుగుతుంది. ఇక ఇతర ముఖ్య వివరాలు కానీ చూసుకున్నట్లయితే సెలక్షన్ ప్రొసీజర్ ఏ విధంగా సెలక్షన్ చేస్తారన్నట్లయితే ఫస్ట్ ఫేజ్ అనేది రిటర్న్ ఎగ్జామినేషన్ అయితే నిర్వహించబడుతుందండి. ఈ రిటర్న్ ఎగ్జామినేషన్లోని మనకి పార్ట్ 1 జనరల్ నాలెడ్జ్ మరియు న్యూమరికల్ యాప్టిట్యూడ్ ఉంటుంది. పార్ట్ 2 హ్యూమన్ ఎనాటమీ మరియు ఫిజియాలజీ స్టాఫ్ నర్స్ పోస్ట్కి సంబంధించి. పార్ట్ 3 ప్రొఫెషనల్ మెడికల్ అండ్ సర్జికల్ నర్సింగ్, హెల్త్ అండ్ ఇల్నెస్, నర్సింగ్ కేర్ ఆఫ్ పర్సన్స్, ప్రెగ్నెన్సీ అండ్ లేబర్, మిడ్వైఫరీకి సంబంధించి మొత్తం 100 మార్కులు అయితే నిర్వహించబడుతుందండి. అదేవిధంగా ల్యాబ్ టెక్నీషియన్ పోస్ట్కి సంబంధించి 100 మార్కులకి రిటర్న్ పరీక్ష ఉంటుంది. ఫిజియోథెరపిస్ట్ కూడా 100 మార్కులకి రిటర్న్ టెస్ట్ అయితే ఉంటుందండి. క్వాలిఫైయింగ్ మార్క్స్, ఈ రిటర్న్ టెస్ట్కి సంబంధించి క్వాలిఫైయింగ్ మార్క్స్ అనేది జనరల్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ అభ్యర్థులకైతే 45% క్వాలిఫైయింగ్ మార్క్స్ అనేది ఉంటుందండి. ఎస్సీ ఎస్టీ కేటగిరీ అభ్యర్థులకైతే 40% క్వాలిఫైయింగ్ మార్క్స్ అయితే ఉండడం జరుగుతుంది. దీని తర్వాత సెకండ్ ఫేజ్ ఎగ్జామినేషన్ అనేది ఉంటుందండి. ఈ సెకండ్ ఫేజ్ ఎగ్జామినేషన్ అనేది ఎలా ఉంటుందంటే ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్, ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ మరియు డాక్యుమెంటేషన్ మరియు మెడికల్ ఎగ్జామినేషన్ అనేది సెకండ్ ఫేజ్ ఎగ్జామినేషన్గా ఉంటుందండి. ఇక దీంతో పాటుగా ఫిజికల్ స్టాండర్డ్స్ టెస్ట్లో భాగంగా రన్, లాంగ్ జంప్, హై జంప్ అనేవి ఉంటాయండి. వీటితో పాటుగా డాక్యుమెంటేషన్ అంటే మీ యొక్క ఒరిజినల్ సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ అయితే జరుగుతుంది. ఒరిజినల్ సర్టిఫికేట్స్లో మీ యొక్క ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్కి సంబంధించిన అన్ని సర్టిఫికేట్స్తో పాటుగా ఏజ్ ప్రూఫ్ సర్టిఫికేట్, టెక్నికల్ క్వాలిఫికేషన్కి సంబంధించి ఏమైనా ఉన్నట్లయితే వాటికి సంబంధించిన సర్టిఫికేట్స్, క్యాస్ట్ సర్టిఫికేటు, ఎక్స్పీరియన్స్ ఏమైనా ఉన్నట్లయితే ఆ సర్టిఫికేట్స్ కూడాను వెరిఫికేషన్ అయితే చేయడం జరుగుతుందండి. దీని తర్వాత మెడికల్ ఎగ్జామినేషన్ జరుగుతుంది. దీని తర్వాత ఫైనల్ మెరిట్ లిస్ట్ అనేది ప్రచురితం జరుగుతుందండి. ఈ ఫైనల్ మెరిట్ లిస్ట్ అనేది rectt.bsf.gov.in వెబ్సైట్లో పబ్లిష్ చేయబడుతుంది. ఇక ఏ విధంగా దరఖాస్తు చేసుకోవాలి అనుకున్నట్లయితే ద అప్లికేషన్ బై ద క్యాండిడేట్స్ మస్ట్ బి సబ్మిటెడ్ త్రూ ఆన్లైన్ మోడ్ ఓన్లీ ఆన్లైన్లో మాత్రమే దరఖాస్తు చేసుకోవాలండి. నో అదర్ మోడ్ ఫర్ సబ్మిషన్ ఆఫ్ అప్లికేషన్ విల్ బి యాక్సెప్టెడ్. ఇతరత్ర ఏ పద్ధతిలో దరఖాస్తు చేసినా ఆ అప్లికేషన్స్ అన్నీ కూడాను రిజెక్ట్ చేయబడతాయి. ద ఫెసిలిటీ ఫర్ సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ విల్ బీ ఓపెన్డ్ ఆన్ బీఎస్ఎఫ్ వెబ్సైట్. దరఖాస్తు చేసుకోవాల్సిన అభ్యర్థులు బీఎస్ఎఫ్ యొక్క అఫీషియల్ వెబ్సైట్న rectt.bsf.gov.in వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చండి. మే 19, 2024 నుండి జూన్ 17, 2024 వరకు గడువు ఇవ్వబడింది. అప్లికేషన్ ఫీ అండ్ మోడ్ ఆఫ్ పేమెంట్ కానీ చూసుకున్నట్లయితే candidates to pay 200 rupees for the post of staff nurse and to pay 100 rupees for all the group C posts as an examination fee plus 47.20 service charges. సో ఫ్రెండ్స్ ఏంటి అంటే స్టాఫ్ నర్స్ పోస్ట్కి సంబంధించి 200 రూపాయలు, మిగతా ఫిజియోథెరపిస్ట్ మరియు ల్యాబ్ టెక్నీషియన్ పోస్ట్కి సంబంధించి 100 రూపీస్ పే చేయవలసి ఉంటుందండి. వీటితో పాటుగా సర్వీస్ ఛార్జెస్ 47 రూపాయల 20 పైసలు పే చేయవలసి ఉంటుందండి. ఇవన్నీ కూడాను నెట్ బ్యాంకింగ్ ద్వారా కానీ లేదా క్రెడిట్ కార్డ్ లేదా డెబిట్ కార్డ్ ద్వారా కానీ లేదా నియరెస్ట్ కామన్ సర్వీస్ సెంటర్ ఏదైనా ఉన్నట్లయితే దాని ద్వారా అయినా మాత్రమే పే చేయవలసి ఉంటుందండి. ఉమెన్ క్యాండిడేట్స్ అండ్ క్యాండిడేట్స్ బిలాంగింగ్ టు షెడ్యూల్డ్ క్యాస్ట్, షెడ్యూల్డ్ ట్రైబ్స్, బీఎస్ఎఫ్ సర్వింగ్ పర్సనల్ అండ్ ఎక్స్ సర్వీస్ మెన్ ఆర్ ఎగ్జామ్డ్ ఫ్రమ్ ద పేమెంట్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఫీ. అంటే ఈ దరఖాస్తు రుసుము నుంచి మహిళా అభ్యర్థులు,
షెడ్యూల్డ్ క్యాస్ట్ మరియు షెడ్యూల్డ్ ట్రైబ్ అంటే ఎస్సీ ఎస్టీ మహిళా అభ్యర్థులు, బీఎస్ఎఫ్ సర్వింగ్ పర్సనల్స్, ఆల్ ఎక్స్ సర్వీస్మెన్ ఈ అభ్యర్థులందరికీ కూడాను ఫీ రుసుము నుంచి మినహాయింపు ఇవ్వబడిందండి. ఎగ్జామినేషన్ ఫీ అయితే ఏమి చెల్లించాల్సిన అవసరం లేదు. సర్వీస్ ఛార్జెస్ మాత్రము అందరూ కట్టవలసి ఉంటుందండి. ఎగ్జామినేషన్ ఫీ 200 రూపాయలు, ఈ 100 రూపీస్ ఏదైతే అన్నారో అదైతే మహిళా అభ్యర్థులు, ఎస్సీ ఎస్టీ అభ్యర్థులు, బీఎస్ఎఫ్ సర్వింగ్ పర్సనల్స్ అండ్ ఎక్స్ సర్వీస్మెన్ అయితే కట్టాల్సిన అవసరం లేదండి. ఎగ్జామినేషన్ ఫీ అనేది వారికి మినహాయింపు ఇవ్వడం జరిగింది. పేమెంట్ ఆఫ్ ఎగ్జామినేషన్ విల్ బి యాక్సెప్టెడ్ ఓన్లీ త్రూ ఆన్లైన్ మోడ్. ఓన్లీ ఆన్లైన్లో మాత్రమే పేమెంట్ అనేది చేయవలసి ఉంటుందండి. ఫీ వన్స్ పేడ్ విల్ నాట్ బి రిఫండెడ్ అండర్ ఎనీ సర్కమ్స్టాన్సెస్. అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి ముందుగానే నోటిఫికేషన్ని 1-2 సార్లు పరిశీలించి వారి యొక్క అర్హత ఆధారంగా దరఖాస్తు చేస్తామని అనుకుంటేనే ఫీ పే చేయాల్సి ఉంటుందండి. ఎందుకంటే ఫీ ఒకసారి పే చేసినట్లయితే అది విల్ నాట్ బి రిఫండెడ్, అది రిఫండ్ చేయబడదు అని చెప్పి మనకి క్లియర్గా నోటిఫికేషన్లో ఇవ్వడం జరిగింది. ఇక రిక్రూట్మెంట్ సెంటర్స్ కానీ చూసుకున్నట్లయితే ద క్యాండిడేట్స్ కెన్ ఆప్ట్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ నియరెస్ట్ సెంటర్ ఫర్ అపియరింగ్ ద డిఫరెంట్ సెలక్షన్ స్టేజెస్ ఇన్ రిక్రూట్మెంట్ ప్రాసెస్. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు వారు ఈ కింద ఇప్పుడు ఏవైతే చెప్పబడ్డాయో ఆ యొక్క సెంటర్స్ని వారు రిక్రూట్మెంట్ ప్రాసెస్ అంటే ఎగ్జామినేషన్ రాయడానికి కానీ లేదంటే ఫిజికల్ టెస్ట్ అటెండ్ అవ్వడానికి కానీ దేనికైనా ఈ ఫాలోయింగ్ సెంటర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మీరు దరఖాస్తు చేసుకునే టైంలోనే చూజ్ చేసుకోవాల్సి ఉంటుందండి. మనము తెలుగు రాష్ట్రాలకు సంబంధించి కానీ చూసుకున్నట్లయితే ఇక్కడ మెన్షన్ చేయబడిన స్టేజెస్లో మనకి బెంగళూరు ఒకటే దగ్గరగా ఉందండి. బెంగళూరులోన ద ఇన్స్పెక్టర్ జనరల్ ఫ్రాంటియర్ హెడ్ క్వార్టర్స్ బీఎస్ఎఫ్ బెంగళూరు, యలహంక, బెంగళూరు, కర్ణాటక 560064. ఈ యొక్క సెంటర్ని ఆప్ చేసుకున్నట్లయితే మనకి ఈజీగా ఉంటుందండి. ఎందుకంటే రిక్రూట్మెంట్ ఏజెన్సీస్ విత్ అడ్రస్ అంతా కూడా ఇక్కడ బెంగళూరు అయితే నియర్ బై ఉంది. అభ్యర్థులు వారి యొక్క అవకాశం బట్టి వారు చూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఉన్న వాటిలో వాళ్ళకి నచ్చింది చూజ్ చేసుకోవచ్చు అండి. నేమ్ ఆఫ్ ద సెంటర్స్ ఏమేమి ఇచ్చారంటే శ్రీనగర్, జమ్మూ, జలంధర్, గాంధీనగర్, జోధ్పూర్, కోల్కతా, సిల్చార్, షిల్లాంగ్, అగర్తలా, హజారీబాగ్, ఇండోరు, ఢిల్లీ, బెంగళూరు, టెకన్పూర్, గ్వాలియర్ ఈ సెంటర్స్ మాత్రమే ఇవ్వడం జరిగింది. సో అభ్యర్థులు వారికి నియర్ బై అండ్ ఇంట్రెస్టెడ్ ఉన్న సెంటర్ని అయితే చూజ్ చేసుకోవచ్చండి. ద సెంటర్ ఫర్ కండక్ట్ ఆఫ్ ఎగ్జామ్ మే చేంజ్ ఎట్ ఎనీ స్టేజ్ ఆఫ్ ఎగ్జామినేషన్. సో అభ్యర్థులు వారు దరఖాస్తు చేసుకునే టైంలో వారి యొక్క ఎగ్జామినేషన్ సంబంధించిన సెంటర్ అయితే చూజ్ చేసుకోవాలి. ద క్యాండిడేట్స్ అప్లైయింగ్ ఫర్ ద ఎగ్జామినేషన్ షుడ్ ఎన్జూర్ దట్ ద ఫుల్ఫిల్ ద ఆల్ ద ఎలిజిబిలిటీ కండిషన్స్ ఫర్ అడ్మిషన్ టు ద సెలక్షన్ టెస్ట్. సో అభ్యర్థులు ఏమన్నారంటే దరఖాస్తు చేసుకునే టైంలోనే వారి యొక్క ఎలిజిబిలిటీ కండిషన్స్ అన్నీ కూడా ఫుల్ఫిల్గా ఉన్నాయా లేదనేది చెక్ చేసుకొని దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందండి. దరఖాస్తు చేసుకునేందుకు గాను కావాల్సిన అఫీషియల్ వెబ్సైట్ rectt.bsf.gov.in ఈ యొక్క వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సిందిగా ఇక్కడ కోరడం జరిగిందండి. Candidates belonging to the physically handicapped category are not eligible to apply for this examination. ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వారు ఈ నోటిఫికేషన్ ద్వారా జరగబోయే పోస్టుల భర్తీకి సంబంధించి దరఖాస్తు చేసుకునేందుకైతే అర్హత ఇవ్వబడలేదండి. నాట్ ఎలిజిబుల్ అని చెప్పేసి మనకి నోటిఫికేషన్లోనే మెన్షన్ చేయడం జరిగింది. ఇక అదేవిధంగా దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులందరూ కూడాను వ్యాలిడ్ మొబైల్ నెంబర్ మరియు వ్యాలిడ్ ఈమెయిల్ ఐడిని కలిగి ఉండాలండి. ఎందుకంటే వారికి ఫర్దర్గా ఇక్కడ మీరు దరఖాస్తు చేసుకున్న నుంచి ఏమైనా ఫర్దర్ కరెస్పాండెన్స్ అంతా కూడాను మీరు ఇవ్వబడిన మీ మొబైల్ నెంబర్ మరియు ఈమెయిల్ ఐడికే రావడం జరుగుతుంది. కాబట్టి సో అభ్యర్థులు ఖచ్చితంగా వ్యాలిడ్ ఈమెయిల్ ఐడి మరియు మొబైల్ నెంబర్ని కలిగి ఉండాలని చెప్పి మెన్షన్ చేయడం జరిగింది. ద రిక్రూట్మెంట్ విల్ బి డన్ ఆన్ ఆల్ ఇండియా బేసిస్. అంటే ఆల్ ఇండియా బేసిస్ అంటే దేశవ్యాప్తంగా ప్రాతిపదిక మీద ఈ రిక్రూట్మెంట్ అయితే జరుగుతుందండి. ఆన్ అపాయింట్మెంట్ దే షెల్ బి ఎంటైటిల్డ్ ఫర్ పెన్షన్ బెనిఫిట్స్ అట్ ద న్యూ రిస్ట్రిక్టెడ్ డిఫైన్డ్ కంట్రిబ్యూటరీ పెన్షన్. సో ఎవరైతే అభ్యర్థులు అపాయింట్ కాబడతారో వారందరికీ కూడా న్యూ రీస్ట్రక్చర్డ్ డిఫైన్డ్ కంట్రిబ్యూటరీ సిపిఎస్ కింద వారు వర్తింప అవుతారు అని చెప్పి ఇవ్వడం జరిగింది. Candidates must carry admit card with one photo ID proof which is required at the examination venue. అభ్యర్థులు ఎగ్జామినేషన్ వెన్యూకి వెళ్ళినప్పటికీ వారు ఒక ఫోటో ఐడెంటిటీ ప్రూఫ్ అనేది తీసుకురావాల్సిందిగా ఇక్కడ కోరడం జరిగిందండి. సో ఫ్రెండ్స్ ఇదండి ఎలా దరఖాస్తు చేసుకోవాలి అని చూసినట్లయితే ముందుగా అభ్యర్థులు బీఎస్ఎఫ్ యొక్క వెబ్సైట్ rectt.bsf.gov.in ఓపెన్ చేస్తారండి. ఓపెన్ చేసిన తర్వాత ఫస్ట్ 1 టైం రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది స్టెప్ 1లో.
ఈ వన్ టైం రిజిస్ట్రేషన్ అయిన తర్వాత స్టెప్ 2లో మీకు ఆన్లైన్ అప్లికేషన్ అయితే ఓపెన్ చేయబడుతుందండి. ఆన్లైన్ అప్లికేషన్ ఫిల్ చేయవలసి ఉంటుంది. ఈ ఆన్లైన్లో ఈ అప్లికేషన్ ఫిల్ చేసిన తర్వాత మీరు ఫీ పే చేయడానికి మీకు అక్కడ పోర్టల్ అయితే ముందుకు చూపిస్తుందండి, పేమెంట్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఫీ అని. సో మీరు అక్కడ ఎగ్జామినేషన్ ఫీ అనేది థర్డ్ స్టెప్లో భాగంగా చేయవలసి ఉంటుందండి. స్టెప్ 1లో ఫస్ట్ మీ యొక్క ఈమెయిల్ ఐడి మరియు మొబైల్ నెంబరు, మీ పేరు అవన్నీ ఇచ్చి రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత స్టెప్ 2లో భాగంగా మీ యొక్క ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్, టెక్నికల్ క్వాలిఫికేషన్, ఎక్స్పీరియన్స్ ఏమైనా ఉన్నట్లయితే ఆ వివరాలన్నీ కూడా ఫిల్ చేయవలసి ఉంటుందండి. ఇవన్నీ ఫిల్ చేసిన తర్వాత నెక్స్ట్ మీరు సబ్మిట్ చేసిన తర్వాత మీకు మీ ఫోటో అప్లోడ్ చేయమని అడుగుతుందండి. ఫోటో అనేది స్కాన్ చేసి అప్లోడ్ చేస్తారు. అప్లోడ్ చేసిన తర్వాత మీరు ఫీ పే చేయడానికి గాను పోర్టల్ అయితే గైడ్ చేస్తుందండి. అక్కడ మీ నెట్ బ్యాంకింగ్ ద్వారా కానీ, డెబిట్ కార్డ్ ద్వారా కానీ, క్రెడిట్ కార్డ్ ద్వారా కానీ మీరు పే చేయవలసి ఉంటుందండి. సో ఈ ఫీ పే చేసిన తర్వాత ఈ ప్రింట్అవుట్ అనేది మీరు తీసుకుని ఫర్దర్ కరెస్పాండెన్స్ కోసం మీరు జాగ్రత్తగా ఉంచుతారు. ఈ ప్రింట్అవుట్ని అయితే మీరు సెండ్ చేయవలసిన అవసరం అయితే ఏమీ లేదండి. జస్ట్ అది మీ ఫ్యూచర్ కరెస్పాండెన్స్ కోసం మీరు మీ దగ్గర ఉంచవలసి ఉంటుంది. ఆన్లైన్ అప్లికేషన్ సబ్మిషన్ విల్ బీ కంప్లీటెడ్ ఆఫ్టర్ పేమెంట్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఫీ. అంటే ఏంటి అంటే మీరు పేమెంట్ ఆఫ్ ఫీ, ఎగ్జామినేషన్ ఫీ ఏదైతే పూర్తి చేస్తారో అక్కడితో మీ ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ అనేది, అంటే మీరు దరఖాస్తు చేసుకునే ప్రక్రియ అనేది పూర్తిగా ముగిస్తుందండి, కంప్లీట్ అయిపోతుంది. సో ఫ్రెండ్స్ ఈ విధంగా దరఖాస్తు చేసుకోవాలి. సో ఫ్రెండ్స్ ఇదండి ఇవాల్టి వీడియో. బీఎస్ఎఫ్ నుంచి మనకి స్టాఫ్ నర్స్ మరియు టెక్నీషియన్ మరియు ఫిజియోథెరపిస్ట్ని శాశ్వత ప్రాతిపదిక మీద భర్తీ చేసేందుకు గాను కావాల్సిన వివరాలు అయితే అన్నీ తెలుసుకున్నాం కదండి. ఇక ఈ నోటిఫికేషన్ సంబంధించి ఏమైనా సందేహాలు ఉన్నట్లయితే కింద కామెంట్ బాక్స్లో తెలియజేయండి ఫ్రెండ్స్. ఇక అదేవిధంగా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్, అది షేర్ చేయండి ఫ్రెండ్స్. తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.